याद न आए क्यों जिनसे प्राण पाए, याद न आए क्यों जिनसे प्राण पाए, देगा कौन इतना प्यार आपके सिवाय। ఓం శాంతి. 21/2/2021 అవ్యక్తవాణి. రివైజ్ డేట్ 6/11/87. निरंतर सेवादारी बनने का साधन 4 प्रकार की सेवाएं. నిరంతర సేవాదారిగా అయ్యేందుకు సాధనం 4 రకాల సేవలు. आज विश्व कल्याणकारी विश्व सेवादारी बाप अपने विश्व सेवादारी सहयोगी सहयोगी सर्व बच्चों को देख रहे थे. हर एक बच्चा निरंतर सहयोगी के साथ साथ निरंतर सेवादारी कहाँ तक बने हैं. ఈరోజు విశ్వ కళ్యాణకారి విశ్వ సేవాదారి అయినటువంటి బాబా తమ విశ్వ సేవాదారి సహజయోగి సహయోగి సర్వ పిల్లల్ని చూస్తూ ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్క పిల్లలు నిరంతర సహజయోగిగా అవ్వడంతో పాటు ఎంతవరకు నిరంతర సేవాదారిగా అయ్యారు అనేది చూస్తున్నారు బాబా. क्योंकि याद और सेवा दोनों को बैलेंस सदा ब्राह्मण जीवन में बाप दादा और सर्वश्रेष्ठ ब्राह्मण आत्माओं द्वारा ब्लेसिंग का पात्र बनाता है. ఎందుకంటే స్మృతి మరియు సేవ ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ సదా బ్రాహ్మణ జీవితంలో బాప్ దాదా మరియు సర్వశ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మల ద్వారా బ్లెస్సింగ్స్ని ప్రాప్తింపచేస్తాయన్నమాట. ఆశీర్వచనాలు తీసుకునేందుకు పాత్రదారులుగా చేసేస్తాయి. इस संगम युग पर ही ब्राह्मण जीवन में परमात्मा आशीर्वाद और ब्राह्मण परिवार की आशीर्वादें प्राप्त होती है. ఈ సంగమ యుగంలో మాత్రమే బ్రాహ్మణ జీవితంలో పరమాత్మ ఆశీర్వాదాలతో పాటు బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలు కూడా ప్రాప్తిస్తాయి. इसीलिए इस छोटे से जीवन में सर्व प्राप्तियां और सदा काल की प्राप्तियां सहज प्राप्त होती है. అందుకే ఈ చిన్న జీవితంలో ఈ ఒక్క జన్మలో సర్వ ప్రాప్తులు మరియు సదాకాలం యొక్క ప్రాప్తులు సహజంగా ప్రాప్తించేస్తాయి. ఈ సంగమ యుగ్ కో విశేష బ్లెస్సింగ్ యుగ్ కహ సక్తే హై. ఈ సంగమ యుగాన్ని విశేషంగా బ్లెస్సింగ్స్ యొక్క యుగము అని కూడా చెప్పొచ్చు. इसीलिए ही इस युग को महान युग कहते हैं. स्वयं बाप और श्रेष्ठ कर हर श्रेष्ठ संकल्प के आधार पर हर ब्राह्मण बच्चे को हर समय दिल से आशीर्वाद देते रहती है. ఇంకా చెప్పాలంటే ఈ యుగాన్ని మహాన్ యుగము అని కూడా అంటారు. స్వయం బాప్దాదా ప్రతి ఒక్క శ్రేష్ఠ కర్మ శ్రేష్ఠ సంకల్పం యొక్క ఆధారంతో బ్రాహ్మణ పిల్లలకు పాలనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి హృదయం నుండి కూడా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు పొందేటటువంటి యుగము. ఏ ब्राह्मण जीवन परमात्मा आशीर्वाद की पालना से वृद्धि को प्राप्त होने वाली जीवन. ఇంకా ఈ బ్రాహ్మణ జీవితం పరమాత్మ ఆశీర్వాదాల యొక్క పాలనతో వృద్ధి అయ్యేటటువంటిది అన్నమాట. ఆ వృద్ధిని ప్రాప్తించుకునేటటువంటి జీవితం. భోలానాథ్ బాప్ सर्व आशीर्वाद की जोलियां खुले दिल से बच्चों को दे रही है.
భోలానాథుడైనటువంటి బాబా తమ యొక్క ఆశీర్వచనాల యొక్క జోలెను తెరిచిపెట్టేశారనమాట. హృదయపూర్వకంగా తెరిచి ఉంచారు. కాబట్టి పిల్లలు ఎంత కావాలో అంత తీసేసుకోవచ్చు. लेकिन ये सर्व आशीर्वचन लेने का आधार याद और సేవా కా బ్యాలెన్స్. తీసుకోవచ్చు, కానీ ఈ ఆశీర్వాదాలన్నీ తీసుకునేందుకు ఆధారం ఏంటి? స్మృతి మరియు సేవ, ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్. अगर निरंतर योगी है तो साथ साथ निरंतर सेवादारी भी है. सेवा का महत्व सदा बुद्धि में रहता है ना. ఒకవేళ నిరంతర యోగిగా ఉన్నారు అంటే దాంతో పాటు నిరంతర సేవాదారిగా కూడా అవ్వాలి. సేవ యొక్క మహత్వం సదా బుద్ధిలో ఉంటుంది కదా. ఉంటుందా అడుగుతున్నారు బాబా. कई बच्चे समझते हैं सेवा का जब चांस मिलता है और कोई साधन व समय जब मिलता है तब ही సేవా करते हैं. కొంతమంది పిల్లలు ఏమని భావిస్తారంట, సేవ యొక్క ఛాన్స్ ఎప్పుడైతే లభిస్తుందో, సాధనాలు సమయం అన్నీ లభించినప్పుడు చేద్దాంలే అనేసి. ऐसा नहीं. लेकिन बाप दादा जैसे याद निरंतर सहज अनुभव कराते हैं वैसे सेवा भी निरंतर और सहज हो सकती है. ఏ విధంగా బాప్ దాదా నిరంతరం స్మృతిని సహజంగా అనుభవం చేయిస్తారు. మనం స్మృతిలో కూర్చున్నామంటే సహయోగం అనేది లభించేస్తుంది కదా. అలానే ఈ సేవ అనేది కూడా నిరంతరం సహజతరం కావాలి అంటున్నారు. तो आज बाप दादा सेवादारी बच्चों की सेवा का चार्ट देख रहा था. जब तक निरंतर सेवादारी नहीं बने तब तक सदा की आशीर्वचन के अनुभवी नहीं बन सकते. అయితే ఈరోజు విశేషంగా సేవాదారి పిల్లల యొక్క చార్ట్ చూస్తున్నారనమాట బాబా. ఎప్పటి వరకైతే నిరంతర సేవాదారిగా అవ్వరో అప్పటి వరకు అందరి యొక్క ఆశీర్వాదాల యొక్క అనుభూతిని పొందలేరు అంటున్నారు. जैसे समय प्रमाण, सेवा के चांस प्रमाण, प्रोग्राम प्रमाण सेवा करते हो, उस समय सेवा के फल स्वरूप बाप की, परिवार की आशीर्वाद व सफलता प्राप्त करते हो, लेकिन सदा काल के लिए नहीं. इसीलिए कभी आशीर्वाद के कारण सहज स्वतः और सेवा में उन्नति अनुभव करते हो और कभी मेहनत के बाद सफलता अनुभव करते हो, क्योंकि निरंतर याद और सेवा का बैलेंस नहीं है. అయితే ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుంది చూడండి, సమయ ప్రమాణంగా, సేవ యొక్క ఛాన్స్ ప్రమాణంగా, ప్రోగ్రామ్స్ యొక్క ప్రమాణంగా సేవ చేస్తారు. ఆ సమయంలో ఫలస్వరూపం బాబా ద్వారా, పరివారం ద్వారా ఆశీర్వాదం ఏదైతే ప్రాప్తించాలో అది ప్రాప్తిస్తుంది, కానీ సదాకాలం కోసం అయితే కాదు. ఆ సదాకాలం యొక్క ఆశీర్వాదం ప్రాప్తించని కారణంగా సహజతరం కావటం లేదు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే స్వయం ప్రతి ఉన్నతి యొక్క అనుభవం ఏదైతే జరగాలో నిరంతరం, అది అప్పుడప్పుడే జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ అనుభవం కాకపోతే అలసిపోయినట్లు అయిపోతారు. ఆ అనుభవం అవుతే సఫలత పొందినట్లు అనిపిస్తుంది అన్నమాట. అల్పకాలికంగా, సదాకాలం కోసమైతే కాదు. అయితే మరి నిరంతరం ఈ అనుభూతి పొందాలి అంటే, నిరంతర సఫలీకృతం కావాలి అంటే, సఫలత పొందాలి అంటే బ్లెస్సింగ్స్ యొక్క అవసరం చాలా ఉంది అంటున్నారు బాబా. నిరంతర స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ చాలా అవసరం. నిరంతర సేవాదారి అని ఎవరిని పిలుస్తారు? దానికోసం బాబా ఈరోజు సేవ యొక్క మహత్వం కోసం వినిపిస్తున్నారు. सारे दिन में भिन्न भिन्न प्रकार से सेवा कर सकते हो. इसमें एक है स्वा की सेवा, अर्थात स्वा के ऊपर संपन्न और संपूर्ण बनने का सदा अटेंशन रखना. మొత్తం రోజంతటిలో రకరకాల సేవలైతే చేస్తూ ఉంటారు. ఇందులో మొదటిది స్వయం యొక్క సేవ. అంటే స్వయం పైన సంపన్నంగా, సంపూర్ణంగా అయ్యేటటువంటి అటెన్షన్ పెట్టుకోవడం. నేను ఇలా కావాల్సిందే.
आपके इस पढ़ाई के जो मुख्य सब्जेक्ट है उन सब में अपने को पासवेतानर बनना है. ఇంకా మీ చదువులో ముఖ్యమైన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫుల్ పాస్ అయిపోవాలి. इसमें ज्ञान स्वरूप, याद स्वरूप, धारणा स्वरूप सब में संपन्न बनना है. ఇంకా విశేషంగా ఈ విషయాలలో జ్ఞాన స్వరూపులుగా, స్మృతి స్వరూపులుగా, ధారణా స్వరూపులుగా ఈ మూడిటిలో సంపన్నంగా నిండుగా అయిపోవాలి. ये श्वास सेवा सदा बुद्धि में रहे. ये श्वास सेवा स्वतः ही आपके संपन्न स्वरूप द्वारा సేవ कराती रहती है. ఈ స్వయం యొక్క సేవ ఏదైతే ఉందో సదా బుద్ధిలో ఉండాలి. ఈ స్వయం యొక్క సేవ ద్వారా స్వతహాగా సంపన్న స్వరూపం అనేది అనుభవం అవుతుంది. దాని ద్వారా ఆటోమేటిక్గా సేవ అనేది జరిగిపోతుంది అంటున్నారు బాబా. లేకిన్ ఇస్కి విధి క్యా హై? అటెన్షన్ और చెకింగ్. దీనికి కూడా విధి ఉంది, అటెన్షన్ మరియు చెకింగ్. స్వాకి చెకింగ్ కర్నీ హే, దూసరం కి నహీ కర్నీ హే. స్వయం యొక్క చెకింగే చేసుకోవాలి, ఇతరుల యొక్క చెకింగ్ చేయడం కాదు. ఇక రెండో విషయం दूसरी है विश्व सेवा जो भिन्न भिन्न साधनों द्वारा भिन्न भिन्न विधि से वाणी द्वारा और संबंध संपर्क द्वारा करते हो. ఇక రెండవది ఏంటంటే విశ్వ సేవ రకరకాల సాధనాల ద్వారా, విధుల ద్వారా, వాణి ద్వారా, సంబంధ సంపర్కం ద్వారా చేస్తారు. ये तो सब अच्छी तरह से जानते हैं. ఇది అయితే అందరూ మంచి రీతిగా తెలుసుకున్నారు కదా. तीसरी है यज्ञ सेवा जो तन और धन ద్వారా कर रही हो. ఇక మూడవది యజ్ఞ సేవ, ఏదైతే తనువు ద్వారా ధనం ద్వారా చేస్తున్నారు అది యజ్ఞ సేవ. చౌదీ హే మనసా సేవ, నాలుగవది మనసా సేవ. 4 సేవల కోసం ఏమేం చెప్పారు బాబా? మొదటిదేంటి? స్వయం సంపూర్ణంగా సంపన్నంగా చేసుకునేటటువంటి విధి విధానం, దానికోసం విశేషంగా అటెన్షన్, చెకింగ్ అవసరము. 2 విశ్వసేవ, దీనికోసం రకరకాల ఫెసిలిటీస్ అంటే సాధనాలు కావచ్చు, రకరకాల విధి విధానాలు వచ్చేస్తాయి. 3 యజ్ఞ సేవ, మనం ఏదైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సేవలు అర్పిస్తున్నామో తనువు ద్వారా ధనం ద్వారా అది యజ్ఞ సేవ. 4 మనసా సేవ. अपने शुभ भावना, श्रेष्ठ कामना, श्रेष्ठ वृत्ति, श्रेष्ठ वाइब्रेशंस द्वारा किसी भी स्थान पर रहते हुए अनेक आत्माओं की सेवा कर सकते हो. ఇది ఎలా అంటే తమ యొక్క శుభ భావన, శ్రేష్టమైన భావన, శ్రేష్టమైన ఆలోచనలు, శ్రేష్టమైనటువంటి వైబ్రేషన్స్ ద్వారా మీరు ఏ స్థానంలో ఉన్నప్పటికీ అనేక ఆత్మల యొక్క సేవ చేయొచ్చు. ఇది మనసా సేవ యొక్క అద్భుతం. ఇస్కి విధి హే, మరి దీని యొక్క విధి ఏంటి, ఎలా చేయాలి? లైట్ హౌస్ మైట్ హౌస్ బన్నా హే. లైట్ హౌస్గా మైట్ హౌస్గా అవ్వాలి. లైట్ హౌస్ एक ही स्थान पर స్థిత్ హోతే దూర్ దూర్ కి సేవ కర్తే హే నా. లైట్ హౌస్ ఏం చేస్తుంది? ఒకే ప్లేస్ లో ఉంటుంది, దూర దూరాల వరకు సేవ అందిస్తుంది. ऐसे आप सभी एक स्थान पर होते అనేకోं की సేవార్థ నిమిత్ బన్ సక్తే హో. అలాగే మీరు కూడా ఒకే స్థానంలో ఉంటూ అనేకుల సేవకు నిమిత్తం కావచ్చు. ఇతనా శక్తియా ఖజానా జమా హే తో సహజ్ కర్ సక్తే హో. దానికోసం అన్ని శక్తులు ఖజానాలు జమ అయి ఉంటే అది చేయడం ఈజీ అయిపోతుంది, సహజం అయిపోతుంది. ఇస్మే స్థూల్ సాధన్ వా ఛాన్స్ సమయకి ప్రాబ్లం నహీ హే. దీనికోసం స్థూలమైన సాధనాలు, ఛాన్స్ అంటే అవకాశం లభించాలి, సమయం దొరకాలి అనే దానికోసం ఎదురు చూసే ప్రాబ్లమ్స్ అయితే లేవు అంటున్నారు బాబా. सिर्फ लाइट हाउस बनना है. लाइट माइट से संपन्न बनने की आवश्यकता है. కేవలం లైట్ హౌస్గా అవ్వండి, దీంతో పాటు లైట్ హౌస్ మైట్ హౌస్తో సంపన్నంగా అయి సేవ చేయండి. దీని యొక్క అవసరమే ఉంది. స్వయాన్ని శక్తిశాలిగా చేసుకోవాలి, జ్ఞానంతో ప్రకాశవంతంగా చేసుకోవాలి. దీని యొక్క అవసరమే ఉంది మనసా సేవ చేయడం కోసం. సదా మన్ బుద్ధి వ్యర్థ సోచనే సే ముక్త హోనా చాహియే. ఇంకా
సదా మనసు బుద్ధి వ్యర్థం ఆలోచించడం నుండి ముక్తి అయిపోవాలన్నమాట. మన్మనాభవ కే మంత్ర కా సహజ స్వరూప్ హోనా చాహియే. మన్మనాభవ యొక్క మహామంత్రం ఏదైతే ఉందో అది సహజంగా స్వరూపంలోకి తీసుకురావాలి. ఏ చారోం ప్రకార్ కి సేవ క్యా నిరంతర సేవాదారి నహీ బనా సక్తి. మరి చెప్పండి, ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో మనల్ని నిరంతర సేవాదారిగా చేయలేవా? ఈజీ కదా. चारों ही सेवाओं में हर समय कोई ना कोई సేవ కర్ సక్తే హో. ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమయంలో ఏదో ఒక సేవ మీరు చేయొచ్చు. 4 ఒకేసారి చేయలేరు, ఏదో ఒకటి చేయొచ్చు. వారిని నిరంతర సేవాదారి అని చెప్తారు. మరి ఈ నిరంతర సేవ చేయడానికి అవకాశం లభించినట్లేనా? నిరంతర సేవ చేయడం కోసం మీరు ఉపస్థితులేనా? రెడీయేనా అడుగుతున్నారు బాబా. సదా బిజీగా అయ్యేటటువంటి ఉపాయం లభించేసింది కదా. ఎవరైతే సదా బిజీగా అయిపోతారో మాయాజీతులుగా అయిపోతారంట. ఖాళీ దొరికింది అంటే మాయ ఛాన్స్ తీసుకుంటుంది. ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటితో మీరు సేవ చేసి పుణ్యం యొక్క ఖాతాను జమ చేసుకోవచ్చు అంటున్నారు బాబా. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకూడదన్నమాట. సపోజ్ ఒక రోజుకి 24 గంటలు, 24 घंटा సేవాదారి బన్నా హై తో బన్ సక్తే హై. 24 గంటల సేవాదారిగా అవ్వాలి అంటే అవ్వచ్చు. 8 घंटे के योगी व సేవాదారి नहीं लेकिन నిరంతర సేవాదారి. కేవలం 8 గంటల యోగి, 8 గంటల సేవాదారి కాదు, నిరంతర సేవాదారి. సహజ్ హేనా? ఈ విషయాలు విన్న తర్వాత సహజం అనిపిస్తుంది కదా. और नहीं तो स्वाकी सेवा तो अच्छी है. जिस समय जो ఛాన్స్ మిలే ఓ సేవ కర్ సక్తే హో. ఇంకేమీ లేవంటే, ఛాన్స్ లభించలేదు అంటే, అవకాశం లేదు అంటే స్వయం యొక్క సేవ చేసుకోండి. స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి, చెకింగ్ చేసుకోండి. ఆ సమయంలో అదే ఛాన్స్ అని భావించండి. సమయం అనుసారంగా ఛాన్స్లు అయితే లభిస్తూ ఉంటాయి. మీరు ఏ సేవా అవకాశమైనా తీసుకోవచ్చు. ఇదేమీ కష్టం కూడా కాదు కదా అంటున్నారు బాబా. कई बच्चे शरीर के कारण व समय ना मिलने के कारण समझते हैं हम तो सेवा कर नहीं सकते. కొంతమంది పిల్లలు ఏమని భావిస్తారంట, శరీర ప్రాబ్లమ్స్ కారణంగా సమయం లభించలేదు అనే కారణంతో మేము చేయలేము సేవ అని అంటూ ఉంటారు. లేకిన్ ఐసా నహీ. अगर 4 ही सेवाओं से कोई भी सेवा में विधि पूर्वक बिजी रहते हैं तो सेवा के सब्जेक्ट में మార్క్స్ జమ होती जाती है. ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో విధిపూర్వకంగా మీరు ఏ సేవలో బిజీగా ఉన్నప్పటికీ మార్కులు అయితే లభిస్తాయంట. ఈ 4 సబ్జెక్ట్స్లో ఎందులో మీరు బిజీగా ఉన్నా మార్కులు లభిస్తాయి అంటున్నారు. కానీ ఒకే దానిలో ఎంతని బిజీగా అయిపోగలం చెప్పండి? బోర్ ఫీలింగ్ కలుగుతుంది కదా. అందుకే 4 రకాల సబ్జెక్ట్స్ ఇచ్చారనమాట బాబా. लेकिन नंबरवार होती है ना, ఫైనల్ రిజల్ట్ మీ జమా హో జాయేగే ఇస్ మార్క్స్. ఏదైతే మీరు శ్రమిస్తున్నారో, మిగిలినవి అవకాశం లభించక ఒక్కదానిలోనే శ్రమిస్తున్నారో, ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్లో ఈ మార్క్స్ కలుస్తాయి అంటున్నారు బాబా. जैसे वाणी द्वारा सेवा करने वालों के मार्क्स जमा होती है ना, वैसे यज्ञ सेवा व स्वाकी सेवा मनसा सेवा इनका भी इतना ही महत्व है. ఏ విధంగా వాణి ద్వారా సేవ చేసే వారికి మార్కులు జమ అవుతాయి కదా, అలానే యజ్ఞ సేవ, మనసా సేవ వీటికి కూడా చాలా మహత్వం ఉంది అంటున్నారు బాబా. యజ్ఞ సేవ, మనసా సేవ, స్వసేవ వీటికి కూడా చాలా మహత్వం ఉంది. इसके भी इतने नंबर जमा होंगे. हर प्रकार की सेवा के नंबर इतने हैं. వీటికి కూడా అంతగానే మార్క్స్ అనేవి జమ అవుతాయి. ప్రతి సేవకు చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది అంటున్నారు. लेकिन जो चारों की प्रकार की सेवा करते उसके उतने नंबर जमा होते. जो एक व 2 प्रकार की सेवा करते उसके नंबर उस अनुसार जमा होती है. కానీ 4 రకాల సేవలు చేసేవారు ఎవరైతే ఉన్నారో
అందులో ఒక్కటి పట్టుకొని ఒక్క సేవ చేసే వారికి కొంచెం తేడా అనేది ఉంటుంది కదా మార్క్స్ అయితే. ఆ అనుసారంగా చూస్తే ఈ 4 రకాల సేవలు చేసే వారికి ఎక్కువ మార్క్స్ అనేవి జమ అవుతాయి అంటున్నారు బాబా. 4 రకాలు చేస్తే చాలా మంచిదే. ఆ 4 రకాల్లో 2 రకాలే చేస్తున్నారు అంటే నిరంతర యోగి అని చెప్పొచ్చా? మేము ఇది చెయ్యలేము, సమయం లేదు, శరీరం అనుకూలించటం లేదు అని భావిస్తూ ఉంటారు కదా. భలే వారికి నిజంగా అదే ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. కానీ మార్క్స్ జమ అవ్వడంలో తేడా అనేది వస్తుంది కదా అంటున్నారు బాబా. 4 రకాల సేవలు చేసి నిరంతరం బిజీగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మార్క్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. బ్రాహ్మణ్ జీవన్ అర్థాత్ నిరంతర సేవాదారి సహజయోగి. బ్రాహ్మణ జీవితం అంటేనే అర్థం ఏంటి? నిరంతర సేवादारी सहजयोगी. जैसे याद का अटेंशन रखते हो, निरंतर रहे, सदा याद का लिंक जुड़ा रहे, वैसे సేవా में भी సదా లింక్ జుడా రహే. ఏ విధంగా స్మృతి యొక్క అటెన్షన్ పెట్టుకుంటామా పెట్టుకోమా మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ? స్మృతిలో ఉండేందుకు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా మీరు సేవలో కూడా బిజీగా ఉండేటటువంటి ఉపాయం ఆలోచించండి అంటున్నారు. जैसे याद में भी भिन्न भिन्न स्थिति का अनुभव करते हो, अभी बेजरूप का, कभी परिस्ता स्वरूप का, कभी मनन का, कभी रूह रिहान, लेकिन स्थिति भिन्न भिन्न होते भी याद के सब्जेक्ट में निरंतर याद में गिनते हैं. ये भिन्न भिन्न सेवा का रूप हो, लेकिन सेवा के बिना जीवन नहीं. ఏ విధంగా స్మృతి యాత్ర కోసం అటెన్షన్తో మనం రకరకాల స్థితులు అనుభవం చేస్తాం. ఇప్పుడు బేజరూప స్థితి, ఒక్కొక్కసారి పరిస్థా స్వరూపం, ఒక్కొక్కసారి రూహ్ రిహాన్ చేస్తాం బాబాతో ఆత్మిక సంభాషణ. ఇలా రకరకాల స్టేజెస్ అనుభవం చేస్తూ ఉంటాం కదా యోగంలో. స్మృతి యొక్క సబ్జెక్ట్ కోసం ఎంత అటెన్షన్ పెట్టుకుంటున్నామో అయినప్పటికీ నిరంతర యోగిగా కాలేకపోతున్నాం, ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం. అలా స్మృతి యొక్క సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అని భావిస్తున్నామో సేవ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సేవ లేనిదే జీవితమే లేదు అంటున్నారు బాబా. శ్వాసోం శ్వాస్ యాద్ ఔర్ సేవ బస్ ఇస్కో కెహతే హే బ్యాలెన్స్. శ్వాస శ్వాసలో కూడా స్మృతి మరియు సేవ, దీన్ని ఏమంటారంట? బ్యాలెన్స్. तब ही हर समय బ్లెస్సింగ్ ప్రాప్త होने का అనుభవ్ సదా करते रहेंगे. అప్పుడే కదా ప్రతి సమయం బ్లెస్సింగ్స్ యొక్క ప్రాప్తి చేసుకునే అనుభవం కలుగుతుంది. दिल से सदा स्वतः ही याद आवाज निकलेगा, आशीर्वाद से पल रहे, आशीर्वाद से उड़ती कला के अनुभव उड़ रही है, मेहनत से युद्ध से छूट जाएंगे, क्या क्यों कैसे इन प्रश्नों से मुक्त हो సదా ప్రసన్న रहेंगे. ఎలా అనుభవం అవుతుంది అంటే రెండిటి యొక్క బ్యాలెన్స్ పెట్టుకోవడం ద్వారా మేము ఆశీర్వాదాల ద్వారానే పాలించబడుతున్నాము. హృదయం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. హృదయం నుండి ఇదే ఆవాజు ధ్వని అనేది వెలువడుతుంది అన్నమాట. పరమాత్మ యొక్క బ్లెస్సింగ్స్ యొక్క పాలన మాకు లభిస్తూ ఉంది. ఆశీర్వాదాలతోనే మేము ఎగిరే కళ యొక్క అనుభూతిని చేసుకుంటున్నాము అని అనుభవం అవుతుంది. వారు శ్రమ నుండి ముక్తులైపోతారు, యుద్ధం నుండి ముక్తులైపోతారు, ఇంకా ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నల నుండి కూడా ముక్తులై ప్రసన్న చిత్తులుగా అయిపోతారు అంటున్నారు బాబా. సఫలత సదా జన్మసిద్ధ అధికార के रूप में अनुभव करते रहेंगे. సఫలత అనేది సదా జన్మసిద్ధ అధికార రూపంలో అనుభవం చేస్తూ ఉంటారు. पता नहीं क्या होगा, सफलता होगी व नहीं होगी, पता नहीं हम आगे चल सकेंगे व नहीं चल सकेंगे, ये पता नहीं संकल्प परिवर्तन हो तब मास्टर त्रिकालदर्शी स्थिति का अनुभव करेंगे. ఇలా అయితే కాదు కదా, తెలీదు సఫలత వస్తుందా రాదా, మాకు తెలీదు మేము ముందుకు వెళ్ళగలమా లేదా, ఈ తెలీదు 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 ఏమవుతుందో అనే సంకల్పాలన్నీ కూడా పరివర్తన అయిపోతాయంట. ఇవి పరివర్తనై మాస్టర్ త్రికాలదర్శి స్టేజ్ అనేది అనుభవం అవుతుంది అంటున్నారు.
విజయ్ హుయి పడి హే ఐసా సంకల్ప్ ఆతే హే. విజయం వచ్చేదే ఉంది, విజయులుగా అయ్యేదే ఉంది అనే సంకల్పాలు మాత్రమే వస్తాయి. ఏ నిశ్చय और नशा सदा अनुभव होगा. ఏ బ్లెస్సింగ్ కి నిశానియాం హేనా, సమझा. నిశ్చయము మరియు నశ అనేది సదా అనుభవం అవుతుందంట ఈ స్టేజ్ అనేది మనలో వచ్చేసినట్లయితే. మరి ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ బ్లెస్సింగ్స్ యొక్క నిశానీలే కదా, గుర్తులే కదా. అర్థమైందా? ब्राह्मण जीवन में महान युग में बाप दादा के अधिकार बन फिर भी मेहनत करनी पड़े, क्या कहेंगे? చెప్పండి. బ్రాహ్మణ జీవితంలో ఈ మహాన్ యుగంలో బాబ్దాదా పాలనకు అధికారులు అయ్యుండి కూడా శ్రమ చేస్తున్నారు, శ్రమ చేయవలసి వస్తుందంటే ఏమంటారు? హ్మ్? सदा युद्ध की स्थिति में ही जीवन बिताए, ये बच्चों की मेहनत की जीवन बाप दादा से देखी नहीं जाती, इसीलिए निरंतर योगी निरंतर सेवादारी बनो. ఇలాంటి స్టేజ్ ఏదైతే ఉందో బాప్దాదా చూడాలనుకోవటం లేదు. ఇలా శ్రమ పడే విధానాన్ని చూసి బాప్దాదాకు నచ్చదంట. ఏంటి పిల్లలు ఇలా శ్రమిస్తున్నారు, నా వారిగా అయి కూడా ఈ మహాన్ యుగం యొక్క జీవితం యొక్క లాభాన్ని పొందుతూ కూడా ఇలా చేస్తున్నారేంటి అని బాప్దాదాకి నచ్చదన్నమాట. అందుకే నిరంతర యోగీలుగా నిరంతర సేవాదారిగా అవ్వండి. అచ్చా, पुराने बच्चों की आशा पूरी हो गई ना. पानी की सेवा करने वाले सेवादारी बच्चों को शाबाश है, जो अनेक प्रकार की आशाओं को पूर्ण करने में रात दिन सहयोगी है. निद्रा जीत भी बन गए तो प्रकृति जीत भी बन गए. పాత పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశ పూర్తయిపోయింది కదా. నీటి యొక్క సేవ ఏదైతే ఉందో దానికి సేవాదారులు కూడా లభించారు, వారికి బాబా శబాష్ అంటున్నారన్నమాట. సేవాదారులని మెచ్చుకుంటున్నారు బాబా. అనేక పిల్లల యొక్క ఆశలు పూర్తయ్యేందుకు రాత్రి పగలు సహజయోగిలుగా అయిపోయారు, మీరు సహయోగం కూడా చేస్తున్నారు, నిద్రాజీతులుగా కూడా అయ్యారు. నిద్రాజీతులు అయ్యారు అంటే ప్రకృతి జీతులు అయిపోతారు అంటున్నారు. तो मधुबन के सेवादारियों को चाहे प्लान बनाने वाले, चाहे प्लान पानी लाने वाले, चाहे आराम से रिसीव करने वाले, रहाने वाले, भोजन समय पर तैयार करने वाले, जो भी भिन्न भिन्न सेवा के निमित्त है, उन सबको थैंक्स देना है. మధుబన్ నివాసీలు ఎవరైతే ఉన్నారో మధుబన్ సేవాదారులు, ప్లాన్స్ తయారు చేసేవారు కావచ్చు, నీటిని తీసుకొచ్చేవారు కావచ్చు, రిసీవ్ చేసుకునేవారు కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేసి పెట్టేవారు కావచ్చు, భోజనం తయారు చేసేవారు కావచ్చు, ఇలా రకరకాల సేవలకు నిమిత్తమైన వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. బాప్దాదాతో దేహీ రహీ హే, బాప్దాదా అయితే ఇస్తూనే ఉంటారు, థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియచేస్తూనే ఉంటారు. दुनिया पानी पानी करके चिल्ला रही है और बाप के बच्चे ఇతనా సహజ్ కార్య చలా రహీ హే. ఆ సమయంలో నీటి యొక్క కొరత ఏర్పడిందనమాట, 1987 అంట. ప్రపంచమంతా నీళ్లు నీళ్లు అని పరితపిస్తూ ఉంటే, కానీ బాప్దాదా పిల్లలైనటువంటి మీరు ఎంత ఈజీగా కార్యాన్ని నడుపుతున్నారు ఎంతమందితో. బాప్దాదా सभी सेवादारी बच्चों की सेवा देखते रहती है. బాప్దాదా అయితే సేవాదారి పిల్లలందరి యొక్క సేవ చూస్తూ ఉంటారు. कितना आराम से आप लोगों को मधुबन निवासी निमित्त बनने का चांस मिला है. ఎంత ఆరాంగా మీ అందరికీ మధుబన్ నివాసిగా నిమిత్తులుగా అయ్యే ఛాన్స్ లభించింది. आप भी सहयोगी बने हो ना, మీరు కూడా సహయోగిలుగా అయ్యారు కదా ఈ కార్యంలో. జైసే ఓ సహయోగి బనే హే తో ఆప్కో ఉస్కా ఫల్ మిల్ జాతా హే. ఎవరు ఎంతగా సహయోగిలుగా అవుతారో వారికి అంత ఫలం అనేది లభించేస్తూ ఉంటుంది. आप सभी भी हर कार्य में जैसे समय उसी प्रमाण चलते रहेंगे तो आपके सहयोग का फल और ब्राह्मण को भी मिलता रहेगा. అయితే మీరందరూ సమయం అనుసారంగా కార్యంలో మీ యొక్క సహయోగం ఇస్తూ ఉన్నట్లయితే బ్రాహ్మణ ఆత్మల యొక్క అంటే బ్రాహ్మణ పరివారం యొక్క బ్లెస్సింగ్స్ కూడా లభిస్తూ ఉంటాయి అంటున్నారు బాబా. బాప్ దాదా ముస్కురా రహే తే. सतयुग में
दूध की नदियां बहेगी लेकिन संगम पर पानी घी तो बन गया ना। घी की नदी निकलने में आ रही है, पानी घी बन गई तो అమూల్య हो गया ना. బాబా నవ్వుతూ ఈ మాట చెప్తున్నారనమాట. సతయుగంలో పాల నదులు ప్రవహించే విధంగా ఉంటుంది, కానీ అద్భుతం చూడండి, ఈ సంగమ యుగంలో నీరు కాస్త గీ అయిపోయిందంట. ఆ, నెయ్యి అయిపోయిందనమాట. అంటే అంత కొరత ఏర్పడిందనమాట. ఆ సమయంలో చాలా పొదుపుగా వాడుకునే పరిస్థితి వచ్చేసిందనమాట. మరి దీన్ని ఇలాగనే చెప్పొచ్చు కదా, నీరు నెయ్యి అయిపోయింది అని. అంటే నీరు నెయ్యి అవ్వడము అంటే అమూల్యం అయిపోయినట్లే. इसी विधि से अनेकों को चांस देते रहेंगे, फिर भी देखो दुनिया में और आप ब्राह्मणों में अंतर है ना. ఈ విధితో మీరు అనేకులకు ఛాన్స్ ఇవ్వచ్చు, అంత పొదుపుగా వాడుతూ ఇతరులకి కూడా మీరు ఛాన్స్ ఇవ్వచ్చు అంటున్నారు. అయినా చూడండి, ఇంతమంది వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నప్పటికీ ఏ కొరత అనేది కనిపించటం లేదు. ప్రపంచవాసీలకి బ్రాహ్మణ పిల్లలైన మీకు చాలా తేడా అనేది కూడా కనిపిస్తుంది. कई स्थानों से फिर भी आप लोगों को बहुत आराम है और अभ्यास भी हो रहा है, इसीलिए राजयुक्त बन हर परिस्थिति में राजी रहने का अभ्यास बढ़ाते चलो. అయితే చాలా స్థానాల నుండి రావడం జరుగుతుంది, అక్కడ ఇక్కడ అనేది తేడా అనేది ఉంటుంది కదా. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇమిడిపోయే అభ్యాసకులుగా అవ్వాలి, రాజయుక్తులుగా అయిపోవాలి అంటున్నారు బాబా. ప్రతి పరిస్థితిలో కూడా రాజీ అయిపోయే విధి విధానాన్ని నేర్చుకోవాలన్నమాట. దీనికోసం అభ్యాసాన్ని పెంచండి. అచ్చా, सर्व निरंतर योगी निरंतर सेवादारी श्रेष्ठ आत्माओं को सदा त्रिकालदर्शी बन सफलता के अधिकार को अनुभव करने वाले सदा प्रसन्नचित संतुष्ट श्रेष्ठ आत्माओं को हर सेकेंड ब्लेसिंग्स के अनुभव करने वाले बच्चों को विदाता वरदाता बाप दादा का याद प्यार और नमस्ते. ప్రతి నిరంతర యోగి నిరంతర సేవాదారి శ్రేష్ఠ ఆత్మలకు సదా త్రికాలదర్శులుగా అయ్యి సఫలత అధికార రూపంలో అనుభవం చేసుకునే వారికి సదా ప్రసన్న చిత్తులుగా ఉండి సంతుష్టత శ్రేష్ఠ ఆత్మలకు ప్రతి సెకండ్ బ్లెస్సింగ్స్ యొక్క అనుభవం చేసుకునేటటువంటి వారికి విధాత వరదాత బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. दादी तो మాట్లాడుతున్నారు బాబా. संकल्प किया और सर्व को श्रेष्ठ संकल्प का फल मिल गया. సంకల్పం చేశారు, అందరికీ శ్రేష్ఠ సంకల్పం యొక్క ఫలం లభించేసింది. कितने आशीर्वाद मिलाए. जो निमित्त बनते हैं उनको भी बाप के साथ साथ गुण तो गाए हैं ना, इसीलिए तो बाप के साथ बच्चों की पूजा होती है, अकेले बाप की नहीं होती. सभी को कितनी खुशी प्राप्त हो रही है. ये आशीर्वाद की मालाएं शक्ति में मालाओं के अधिकारी बनाती है. అంటే ఈ ఏదైతే శ్రేష్ఠ సంకల్పం చేశారో దీనితో ఫలం అనేది లభించేసింది, దీనికి ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఎవరైతే నిమిత్తులయ్యారో వారికి కూడా బాబాతో పాటు పూజ జరుగుతుందంట. ఎందుకంటే బాబ్దాదాతో పాటు మీరు కూడా గుణగానం చేసేందుకు నిమిత్తులు అవుతున్నారు కదా. కేవలం బాబాకి ఒక్కరికే పూజ జరగదు, బాబాతో పాటు మీరు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు అంటున్నారు. అందరికీ ఎంత ఖుషి అనుభవం అవుతుందో చూడండి. మీరు ఏదైతే అనుకున్నారో అది జరిగింది, ఇంతమంది వచ్చి లాభం తీసుకుంటున్నారు అని దాదీని ఉద్దేశించి చెప్తున్నారనమాట బాబా. అయితే మీకు ఆ ఆశీర్వాదాలే మాలల రూపంలో భక్తులు వేస్తారనమాట. భక్తులందరూ ఎన్నో ఆశీర్వాదాలకు ఎన్నో మాలలకు మీరు అధికారులైపోయారు. ఇంకా పార్టీలతో మాట్లాడుతున్నారు బాబా. మొదటి పాయింట్, आप सभी श्रेष्ठ आत्माएं
सबकी ప్యాస్ బుజానే వాలే హో నా. మీరందరూ కూడా శ్రేష్ఠాత్మలు, అందరి యొక్క దాహాన్ని తీర్చేవారే కదా. ఓ హే స్థూల్ జల్ और आपके पास है జ్ఞానామృత్. అక్కడ అది అయితే దాహం తీర్చేది స్థూలమైన నీరు, మీ దగ్గర ఉన్నటువంటిదేంటి? జ్ఞానామృత్. जल अल्पकाल की प्यास बुझाने के तृप्त आत्मा बना देती है, तो सर्व आत्माओं को अमृत द्वारा तृप्त करने के निमित्त बने हुए हो ना. మామూలు నీరు అల్పకాలికంగా దాహం తీర్చి తృప్తాత్మలుగా చేసేస్తుంది. కానీ సర్వాత్మలకు మీ ద్వారా అమృతం లభించాలి. ఆ అమృతంతోనే తృప్తి అవ్వాలి అన్నమాట. అలా తృప్తి పరిచేందుకు మీరు నిమిత్తులేనా? ఉం? అడుగుతున్నారు బాబా. ఏ ఉమంగ్ సదా రేతా హే. మరి ఈ ఉమంగం ఎప్పుడైనా సదా ఉంటుందా? క్యూంకి ప్యాస్ బుజానా ఏ మహాన్ పుణ్య హే. ఎందుకంటే దాహం తీర్చడం ఇది మహాన్ పుణ్య కార్యం. ప్యాసేకి ప్యాస్ బుజానే వాలే కో పుణ్యాత్మ కేతే హేనా. దాహంలో ఉన్న వారి దాహాన్ని తీర్చడం ఏమంటారు? పుణ్యకార్యం, పుణ్యాత్మలు అని పిలుస్తారు. అభి మహాన్ పుణ్యాత్మ బన్ సభీకి ప్యాస్ బుజానే వాలే హో. మరి మీరు కూడా మహాన్ పుణ్యాత్మలుగా అయ్యి అందరి యొక్క దాహాన్ని తీర్చేవారు. जैसे प्यास से मनुष्य तड़पते हैं, अगर पानी ना मिले तो प्यास से तड़पेंगे ना. ऐसे ज्ञान अमृत ना मिलने से आत्मा एम दुख अशांति तड़प रही है. దాహంతో ఉన్నవారు చాలా తప్పిస్తూ ఉంటారు. వారి దాహం తీరకపోతే కావాలి కావాలి అని అనుకుంటారు కదా, తప్పిస్తూ ఉంటారు, భ్రమిస్తూ ఉంటారు. అలానే జ్ఞానామృతం కూడా లభించకపోతే ఆత్మలందరూ దుఃఖము, అశాంతి, అశాంతిలో అలమటిస్తూ ఉంటారు అంటున్నారు బాబా. తో ఉస్కో జ్ఞానామృత్ దేకర్ ప్యాస్ బుజానే వాలే పుణ్యాత్మా హో. మరి అలాంటి దాహంలో ఉన్న వారికి, దుఃఖము అశాంతి యొక్క దాహంలో ఉన్న వారికి జ్ఞానామృతం ఇచ్చి వారి దాహాన్ని తీర్చే పుణ్యాత్మలు కదా మీరు. తో పుణ్య కా ఖాతా అనేక జన్మోం కే లియే జమా కర్ రహీ హో నా. మరి ఇది చేసి పుణ్యం యొక్క ఖాతా ఏదైతే ఉందో అనేక జన్మల కోసం జమ చేసుకుంటున్నారా? ఏక్ జన్మ మే అనేక జన్మం కా ఖాతా అనేక జన్మం కే లియే జమా కర్ రహీ హో నా. ఒక జన్మలోనే అనేక జన్మల యొక్క ఖాతా, అనేక జన్మల కోసం మీరు జమ చేసుకుంటున్నారు కదా. ఏక్ జన్మ మే హీ అనేక జన్మం కా ఖాతా జమా హోతా హే. ఇది గుర్తించుకోండి. ఈ ఒక్క జన్మలోనే అనేక జన్మల యొక్క ఖాతా జమ అవుతుంది. అప్కి ఇతనా జమా కర్ లియా. మరి చెప్పండి, ఇప్పటి వరకు ఎంత జమ చేసుకున్నారు? ఇతనే మాలామాల్ బన్ గయే జో ఔరోం కో భీ బాంట్ సక్తే హో. ఎంత మీరు సావుకారులు అయిపోయి ఉంటారు చెప్పండి, జమ చేసుకో నిండుగా. ఇతరులకి కూడా పంచేలా ఉందా? आपके लिए भी जमा किया और दूसरों को भी देने वाले दाता बने. మీకోసమే సరిపోయినంత ఉంచుకున్నారా, లేక ఇతరులకి ఇచ్చే దాతగా కూడా అయ్యారా? పంచగలరా? అంత ఉందా మీ దగ్గర అని అడుగుతున్నారు బాబా. తో సదా ఎచెక్ కరో, सारे दिन में पुण्यात्मा बने, पुण्य का कार्य किया या सिर्फ अपने लिए ही खाया पिया मौज किया. మరి చెక్ చేసుకోండి, రోజంతట్లో పుణ్యాత్మగా అయ్యానా, పుణ్యం యొక్క కార్యం చేశానా, కేవలం నా కోసమే తినడం, త్రాగడం, ఆనందాన్ని అనుభవం చేసుకోవడం బస్ అయిపోయిందా? జమా కర్నే వాలే కో సమజ్దార్ కహా జాతా హై నా. జమా చేసుకునే వారిని ఏమంటారు? తెలివైన వారు అంటారు కదా. जो कमाए और काये उसको समझदार नहीं कहेंगे. ఎవరైతే సంపాదిస్తున్నారో తినేస్తున్నారో వాళ్ళని తెలివైన వారు అని అయితే అనరు. जैसे भोजन खाने के लिए फुर्सत निकलते हो क्योंकि आवश्यक है ना, ऐसे ఏ పుణ్య కా కార్య కర్నా భీ ఆవశ్యక్ హై. ఏ విధంగా భోజనం చేయడానికి సమయం కేటాయిస్తారు కదా, ఎందుకు? తప్పనిసరి, తప్పదు, చెయ్యాలి. అలానే ఈ పుణ్యకార్యం చేయడానికి కూడా సమయం కేటాయించండి, తప్పనిసరి. तो सदा ही पुण्यात्मा हो, कभी कभी नहीं. चांस मिले तो करे, ऐसा नहीं. ఛాన్స్ లేనా హే. కాబట్టి సదా పుణ్యాత్మలుగా అవ్వాలి, అప్పుడప్పుడు కాదు.
ఛాన్స్ లభిస్తే చేస్తాంలే కాదు, ఛాన్స్ తీసుకోవాలి, లభించదు. समय मिलेगा नहीं, समय निकलना है, तब जमा कर सकेंगे. సమయం లభిస్తుంది కాదు, సమయం కేటాయించాలి, అప్పుడే కదా జమ అవుతుంది. इस समय जितना भी भाग्य की लकीर खींचते रहो, खींचने चाहो उतना खींच सकते हो, क्योंकि बाप भाग्य विदाता वरदाता है. श्रेष्ठ नॉलेज की कलम बाप ने अपने बच्चों को दे दिया. इस कलम से जितना लंबी लकीर खींचते रहो खींच सकते हो. ఛాన్స్ ఇచ్చేసారనమాట బాబా, ఎంత జమ చేసుకోవాలో అంత చేసేసుకోండి. ఎందుకంటే భాగ్యం యొక్క రేఖ గీసేందుకు కలం కూడా ఇచ్చేసారు బాబా, పెన్ ఇచ్చేసారు. ఎంత పెద్ద గీత గీసుకోవాలి అనుకుంటే అంత గీసుకోండి. వరదాత విధాత అయినటువంటి భాగ్య విధాత ఇప్పుడు మన ఎదురుగా ఉన్నారు కాబట్టి శ్రేష్ఠ నాలెడ్జ్ అనే కలం ఇచ్చేసారు బాబా మనకి. పిల్లలైన మన చేతిలో ఉంది. ఈ సమయంలో ఎంత పెద్ద గీత గీసుకోవాలి అనుకుంటే అంత గీసుకోండి, చిన్నది గీసుకోవాలన్నా మన ఇష్టమే. అచ్చా, దూసరా సభీ రాజఋషి హోనా, అందరూ రాజఋషులు కదా. రాజ్ అర్థాత్ అధికారి, ఋషి అర్థాత్ తపస్వి, అందరూ రాజఋషులే కదా. రాజ్ అంటే అధికారి కదా, ఋషి అంటే తపస్వి. తపస్య కా బల్ సహజ్ పరివర్తన్ కరానే కా ఆధార్ హే. ఈ తపస్సు యొక్క బలం ఎలా పనిచేస్తుంది? సహజంగా పరివర్తన చేసేందుకు ఆధారం అవుతుంది. परमात्मा लगन से स्वयं को और विश्व को सदा के लिए निर्विघ्न बना सकते हैं. పరమాత్మ యొక్క లగనంతో అంటే పరమాత్మ పైన ఉన్న ప్రేమతో స్వయాన్ని మరియు ఈ విశ్వాన్ని కూడా నిర్విఘ్నంగా చేసేందుకు ఆధారం అవుతుంది. निर्विघ्न बनना और निर्विघ्न बनाना यही सेवा करते हो ना. अनेक प्रकार के विघ्नों से सर्व आत्माओं को मुक्त करने वाले हो. నిర్విఘ్నంగా అవ్వడం, ఇతరులను తయారు చేయడం, ఇదే సేవ చేస్తున్నారు కదా. అనేక రకాల విఘ్నాల నుండి సర్వాత్మల్ని మీరు విముక్తుల్ని చేయాలి. तो जीवन मुक्ति का वरदान बाप से लेकर औरों को दिलाने वाले हो ना. నిర్బంధన్ అర్థాత్ జీవన్ ముక్తి. మరి ఇలానే చేస్తున్నారు కదా. జీవన్ముక్తులుగా అయ్యి వరదాత అయినటువంటి బాబా ద్వారా మనం పొందడం, ఇతరులకి ఇప్పించడం, ఈ కార్యమే చేస్తున్నారు కదా. మీరు నిర్బంధనులు అంటే జీవన్ముక్తులు అన్నమాట. తీసరా హిమ్మతే బచ్చే మదదే బాప్. ధైర్యం పిల్లలదైతే సహయోగం బాబాది. बच्चों की हिम्मत पर सदा बाप की मदद पदमा गुना प्राप्त होती है. बोझ तो बाप के ऊपर है. మరి పిల్లల యొక్క ధైర్యం పైన బాబాకి ఎప్పుడు కూడా ఖుషి ఉంటుంది. దానికి బాబా ఏం చేస్తారంట? 16 రెట్లు సహయోగం అనేది ప్రాప్తింపచేస్తారు. మీరు బరువంతా బాబా పైన పెట్టేసేయండి. లేకిన్ ట్రస్టీ బన్ సదా బాప్ కి యాద్ సే ఆగే బఢతే రహో. కానీ ఒక విషయం, బరువంతా బాబాకి ఇచ్చేసేయండి, స్వయాన్ని ట్రస్టీగా భావించండి. సదా బాబా స్మృతిలో ముందుకు వెళ్తూ ఉండండి. బాప్కి యాద్ హీ ఛత్రఛాయా హే. పిछला हिसाब सूली है लेकिन बाप की मदद से कांटा बन जाता है. బాబా స్మృతి ఛత్రఛాయ వలె అయిపోవాలి. గతం యొక్క లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే సపోజు సోలం లాంటివి అనుకోండి. బాబా యొక్క సహయోగం అవి ముళ్ళుగా అయిపోతాయంట, అంత తక్కువ అయిపోతాయి అన్నమాట. ఆ లెక్కలన్నీ కూడా తక్కువైపోతాయి. పరిస్థితియాం ఆని జరూరీ హే క్యూంకి సబ్ కుచ్ యహా హీ చుక్తు కర్నా హే నా. పరిస్థితులు రావడం తప్పనిసరి. పరిస్థితులే రాకూడదంటే ఎలా? మనం ఉన్నదే పరిస్థితుల ప్రపంచంలో కదా. ఎందుకంటే ఇది అంతిమ జన్మ, ఇక్కడే మనం చుక్తు చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. लेकिन बाप की मदद कांटा बना देती है ना. बड़ी बात को छोटा बना देती है क्योंकि बड़ा बाप साथ है. బాబా స్మృతి ఉంది కదా తోడుగా, ఛత్రఛాయ వలె పెద్ద విషయాల్ని కూడా చిన్నగా చేసేస్తుంది. అంటే ముళ్ళు వలె అయిపోతాయి అన్నమాట. లెక్కలన్నీ చిన్నగా అయిపోతాయి, తక్కువగా అయిపోతాయి.
ఎందుకంటే చాలా పెద్ద బాబా మన తోడుగా ఉన్నారు. सदा निश्चय से आगे बढ़ते रहो, हर कदम में ट्रस्टी, ट्रस्टी अर्थात सब कुछ तेरा, मेरापन समाप्त. ఇంకా సదా నిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉండండి. ప్రతి అడుగులో ట్రస్టీ. ట్రస్టీ అంటే అర్థం అంతా నీదే బాబా. నాది అనేది సమాప్తి. గృహస్థి అర్థాత్ మేరా, तेरा होगा तो बड़ी बात छोटी हो जाएगी और मेरा होगा तो छोटी बात बड़ी हो जाएगी. గృహస్థిగా భావించడము అంటే నాది అని భావించడం. ఉం? నీది అని భావించినట్లయితే చిన్న విషయం, అంటే పెద్ద విషయం కూడా చిన్నది. నాది అని భావిస్తే చిన్నది కూడా పెద్దదిగా అనిపిస్తుంది, పెద్దదైపోతుంది. తేరాపన్ హల్కా బనాతా హై, మేరాపన్ భారీ బనాతా హై. నీది అని అన్నాము బాబా, నీదే భారం, నువ్వే చూసుకోవాలి అని మనస్ఫూర్తిగా మనం అర్పించేస్తాము బాబాకి అంటే తేలికతనం అనుభవం అవుతుందంట. లేదు నేనే చేయాలి, నాదే నాదే అని అనుకున్నామంటే భారీ పని, బరువు అనేది అనుభవం అవుతుంది. తో జబ్ భీ భారీ అనుభవ్ కరో తో చెక్ కరో, కహా మేరా పన్ తో నహీ. ఎప్పుడు మీకు భారీ పని అనుభవం అయినా, బరువు అనేది అనుభవం అయినా చెక్ చేసుకోండి. నేను ఎక్కడ మేరా పనిలోకి వచ్చేలేదు కదా, నాది అనే భావంలోకి రాలేదు కదా అని చెక్ చేసుకోండి. మేరే కో తేరే మే బదిలీ కర్ దో తో ఉసీ గడి హల్కే హో జాయేంగే. నాదిని నీదిగా, బాబాదిగా మీరు మార్చేసేయండి, ఆ గడియే మీరు హల్కాగా అయిపోతారు అంటున్నారు బాబా. సారా బోస్ ఏక్ సెకండ్ మే సమాప్త్ హో జాయేగా. మొత్తం బరువంతా ఒక్క సెకండ్ లో సమాప్తి అయిపోతుంది, తేలికగా అనుభవం అవుతుంది. అనుభవం చేసి చూడండి అంటున్నారు బాబా. అనుభవమేనా ఎవరికైనా? అనుభవ్ కియా ऐसा? अच्छा, आज का वरदान संतुष्टता की विशेषता और श्रेष्ठता द्वारा सर्व के इष्ट बनने वाले वरदानी मूर्त भव. సంతుష్టత యొక్క విశేషత మరియు శ్రేష్టత ద్వారా సర్వులకు ఇష్టంగా, ఇష్టమైన వారిగా అయ్యేటటువంటి వరదాని మూర్తులుగా తయారు కండి. సంతుష్టత యొక్క విశేషత మరియు శ్రేష్టత ద్వారా సర్వులకు ప్రియమైన వారిగా, ఇష్టమైన వారిగా అయ్యే వరదాని మూర్తులుగా తయారు కండి. जो सदा स्वयं से और सर्व से संतुष्ट रहती है वही अनेक आत्माओं के इष्ट व अष्ट देवता बन सकते हैं. ఎవరైతే సదా స్వయంతో మరియు సర్వులతో సంతుష్టంగా ఉంటారో వారే అనేక ఆత్మలకు ఇష్టమైన వారిగా, ప్రియమైన వారిగా, అష్ట దేవతలుగా అయిపోతారు. सबसे बड़े से बड़ा गुण कहो, दान कहो या विशेषता శ్రేష్టత కహో వా సంతుష్టత హీ హే. అన్నిటికంటే చాలా పెద్ద గుణము అనండి, దానం అనండి, విశేషత అనండి, శ్రేష్టత అనండి, అదే ఏంటి? సంతుష్టత. సంతుష్ట ఆత్మ హీ ప్రభు ప్రియ, లోక ప్రియ, స్వయం ప్రియ హోతీ హే. సంతుష్టత కలిగిన ఆత్మలే ప్రభు ప్రియులుగా, బాబాకి ఇష్టమైన వారిగా, లోకప్రియులుగా, లోకానికి ఇష్టమైన వారిగా, స్వయం ప్రియ, స్వయానికి కూడా ప్రియమైన వారిగా అయిపోతారు. ऐसे संतुष्ट आत्मा ही वरदानी रूप में प्रसिद्ध होगी. ఇలాంటి సంతుష్ట ఆత్మలే వరదాని రూపంలో ప్రసిద్ధమవుతారు. अभी अंत के समय में మహాదాని से भी ज्यादा వరదాని రూప్ ద్వారా సేవా హోగి. ఈ అంతిమ సమయంలో మహాదానిగా అవ్వడంతో పాటు దీనికంటే ఎక్కువ వరదాని రూపం ద్వారా సేవ జరుగుతుందంట. సాక్షాత్కార మూర్తులుగా, వరదానాలు ఇచ్చేవారిగా, శాంతి సుఖం కోసం పరితపించేటటువంటి ఆత్మలకు మన ద్వారా వారి ఇష్టదేవిగా వరదానాలు ఇచ్చే రూపంలోనే ఎక్కువ సేవ జరుగుతుందన్నమాట. మరి దేనికి కావలసినటువంటి విశేషమైన ఆధార గుణము సంతుష్టత. స్లోగన్ विजयी रत्न वह है जिसके मस्तक पर सदा विजय का तिलक चमकता हो.
విజయరత్నాలు ఎవరు అంటే వారి యొక్క మస్తకం పైన సదా విజయం యొక్క తిలకం మెరుస్తూ ఉంటుంది. ఉమ్, ఎవరి మస్తకం పైన అయితే సదా విజయం యొక్క తిలకం దిద్దబడి ఉంటుందో, మెరుస్తూ ఉంటుందో వారే విజయరత్నాలు. విజయ్ హమారా జన్మసిద్ధ అధికార్ హేనా. విజయం అనేది మన జన్మసిద్ధ అధికారం కాబట్టి ఈ తిలకం సదా దిద్దబడి ఉండాలి. ఆజ్ విశేష సూచన, 3వ ఆదివారం కదా, కాబట్టి అందరూ 6:30 నుండి 7:30 విశేషమైనటువంటి యోగాభ్యాసంలో, సంఘటిత యోగంలో మీరు యోగం చేయాలి. నలువైపులా శక్తి యొక్క తరంగాలను, శక్తి యొక్క సకాష్ని ఇచ్చేందుకు ఆధారం కావాలి. ఇలాంటి సేవ ఈరోజు చేయాలనేసి సూచన అన్నమాట. ఈరోజు ఏమి విన్నారు విశేషంగా? అవకాశాలు తెచ్చుకోవాలి. ఒకటి స్వయం సేవ, 2 విశ్వ సేవ, 3 యజ్ఞ సేవ, 4 మనసు సేవ. ఈ 4 సబ్జెక్ట్స్ లో కూడా ఎంతవరకు మార్క్స్ జమ చేసుకుంటున్నాము అని పరిశీలన చేసుకోవడం చాలా అవసరం అంటున్నారు. ఇదే పుణ్య ఖాతాను జమ చేసేటటువంటి విధి విధానం. ఆశీర్వాదాలతోనే మనం పాలించబడుతున్నాం, మన పాలన జరుగుతుంది. ఈ యుగమే బ్లెస్సింగ్స్ యొక్క యుగం. సర్వ బ్రాహ్మణ పరివారం నుండి బ్లెస్సింగ్స్ లభిస్తూ ఉన్నాయి. మరి ఇంకేం కావాలి? మరి ఆ ఆశీర్వాదాలు ప్రాప్తించుకునే విధి విధానం ఏంటి? బ్యాలెన్స్. యోగం మరియు సేవ యొక్క బ్యాలెన్స్ చాలా అవసరము అంటున్నారు బాబా. దీనికోసం ఈరోజు మురళి అంతా నడిపించారు. దాహంలో ఉన్న వారి యొక్క దాహం తీర్చడం ఎంత మన బాధ్యతో, సుఖశాంతుల యొక్క దాహంలో కూడా చాలా మంది ఉన్నారు, అశాంతి దుఃఖంలో అలమటిస్తూ ఉన్నారు. అలాంటి వారి యొక్క దాహం తీర్చేందుకు జ్ఞానామృతాన్ని దానం చేయాలి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.
वरदान